మహాప్రభు ఓ కూటమి ప్రభుత్వ పాలకులారా మా రోడ్లో ఇంకా ఎంతమంది ప్రమాదాలకు బలి అవ్వాలి. ఏలేశ్వరం అడ్డతీగల మండలాల మధ్యలో రమణీయపేట నుండి గుంటవానిపాలెం జే అన్నవరం వరకు 17 కిలోమీటర్ల పరిధిలో గత తెలుగుదేశం ప్రభుత్వం నుండి వైఎస్ఆర్ ప్రభుత్వం పాలన పోయి మళ్లీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా పట్టించుకొని పాలక కూటమి ప్రభుత్వం. కాకినాడ జిల్లా సీతారామరాజు జిల్లాల ప్రధాన మెయిన్ రోడ్. ఈ రోడ్డులో ఒక ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్యేలు ప్రయాణించే ప్రధానమైన రోడ్. కనీసం మీ అందరికీ కళ్ళు కనిపిస్తున్నాయా? కనిపిస్తే ఎందుకు ఈ రోడ్డును పట్టించుకోవడం లేదు? గత 6 నెలల క్రితం ఈ రోడ్డు వేస్తారా, గోడ కట్టమంటారా అని సిపిఐ ఎంఎల్ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి నారా లోకేష్ వారికి వారి కార్యాలయాలకు వెళ్లి లెటర్ పూర్వకంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని తెలియజేశారు. అధికారులు రోడ్ల పట్ల నిర్లక్ష్య వైఖరి నశించాలి. రోడ్ల పట్ల ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్య వైఖరి నశించాలి. 10 సంవత్సరాల నుంచి రోడ్ల గురించి పట్టించుకోవాలి ప్రభుత్వం. పిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిని. ప్రధానంగా ఏలాశ్వరం నుండి జయన్నవరం వరకు ఉండేటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు 10 సంవత్సరాల నుంచి చెడిపోయింది. ప్రధానంగా రమణయ్యపేట నుంచి జయన్నవరం వరకు కూడా గోతులతో 10 సంవత్సరాల నుండి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక మంది గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గోతుల్ని ముయ్యమని ఎన్నోసార్లు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళే ధర్నాలు చేశారు, నిరసనలు చేశారు గతంలో. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులు నిద్రపోతున్నారా, కళ్ళు కనిపించలేదా అని సిపిఎంఎల్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తూ ఉంది. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే అవ్వకముందు ఇదే రోడ్డు మీద ధర్నా చేశారు. మీరు ధర్నా చేసి ఇవాళ మీరు నిద్రపోతున్నారు. సంవత్సరం అయింది. సంవత్సరం బట్టి నుంచి కూడా మీరు ఇవాళకే కూడా ఈ గోతుల గురించి కనీసం పట్టించుకోలేదు. రోడ్లు వేయటం లేదంటే మీ యొక్క నిర్లక్ష్య వైఖరి. మేము పవన్ కళ్యాణ్ గారిని కలిసాం, అలాగే లోకేష్ గారిని కలిసాం, చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. వీళ్ళందరికీ వినతి పత్రాలు ఇచ్చి ఈ వేళకి 6 నెలలు సుమారు అవుతుంది. వాళ్ళు అత్తమాని కూడా ఫోన్లు రోడ్డు వేస్తున్నారట కదా, రోడ్డు అంతా కూడా లైన్ అయిపోయిందట కదా అని అక్కడి నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి తప్ప ఇక్కడ రోడ్డు వేసిన వాళ్ళు లేడు. ఏంటి ఈ యొక్క సుధాకర్ ఇన్ఫో వాళ్ళు కాంటాక్ట్ తీసుకుని వాళ్ళు వదిలేసారా, వాళ్ళు వేస్తారా, లేకపోతే వేరే వాళ్ళు కాంటాక్ట్ ఇస్తున్నారా, అసలు ఈ రోడ్డు వేస్తారా వేయరా ఏంటి అని తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక ఎమ్మెల్సీ వెళ్తాడు, 2 ఎమ్మెల్యేలు వెళ్తారు, ఇంకా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ రోడ్డుని వెళ్తున్నారు. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాకి అలాగే కాకినాడ జిల్లాకి ప్రధానమైన రోడ్డు. ఈ రోడ్డు ఏజెన్సీకి సింహద్వారం అయినటువంటి రోడ్డుని ఈ అధికారులు మరి ఎందుకు పాలకులు నిద్రపోతున్నారో మాకు అర్థం అవటం లేదు. అంటే ఈ అధికార పార్టీ నాయకులకి ఏమైనా ఫార్మాలిటీలు కుదరలేదా? ఈ రోడ్డు కాంట్రాక్ట్లో వేసే వాళ్ళకి వాళ్ళ హామీలే అందలేదా? అసలు ఎందుకు ఈ రోడ్డు పట్టించుకోవడం లేదని మేము సిపిఎంఎల్ పార్టీ తరఫున మేము తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ యొక్క రోడ్డు వేయకపోతే మేము మళ్ళా 1వ తారీఖుని వచ్చే నెల 1వ తారీఖుని మేము 2000 మందితో ఇక్కడ రోడ్డు కట్టంగా గోడ కట్టేసి ఓర్పు చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే గతంలో గోడ కడతామని మేము హెచ్చరించి పాంప్లెంట్ చేసాం. తెలుగుదేశం నాయకులు కొంతమంది ఏం చేశారంటే రోడ్డు శాంక్షన్ అయిపోయింది వేసేస్తున్నారని తప్పుడుగా ప్రచారం చేసి మేము వేసే గోడ అడ్డుకట్టనే ఆపేసి విరమించుకోమని చెప్తే మేము ఆగిపోయాం. అది తప్పుడు ప్రచారాలు చేసి గ్రాంట్ అయిపోయిందని నమ్మించారు. ఈ పాలమట్టి మాత్రం గోడ ఆపడం జరగదు. మేము అరెస్టులైనా సిద్ధం అవుతాం, దేనికైనా రెడీ అవుతాం. ఖచ్చితంగా రోడ్డు వేయకపోతే తెలుగుదేశం ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే మీకు పడద్దని ఏరియాలో హెచ్చరిస్తూ సిపిఎంఎల్ పార్టీ తరఫున నేను తెలియపరుస్తా ఉన్నాను. జిందాబాద్ సిపిఎం వినోద్ మిశ్రా, జిందాబాద్ సిపిఎం వినోద్ మిశ్రా. రోడ్డు అంటే గిరిజనులు అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపుగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అడవిలోకి వెళ్ళి రోడ్లు ఏం చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఈ రోడ్డును రావచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి ఈ రోడ్డును దర్శిస్తే ఆయనకి ఈ యొక్క పరిస్థితులు తెలుస్తాయని మేము సిపిఎంఎల్ పార్టీ తరఫు నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోడ్డు ప్రధానంగా జీవించే రోడ్డు, ప్రధానంగా అన్ని కూడా గిరిజనులు మసిలే రోడ్డు. ఈ రోడ్డుని వేయకపోతే గిరిజనులు మోసం చేసినట్టే అని